ఏపీలో పోలీసుల తీరు మారడం లేదు. వరుస లాకప్ డెత్లతో విమర్శల పాలవుతున్న కొంతమంది ఖాకీల్లో మార్పు రావడం లేదు. అంతటితో ఆగకుండా మరింత రెచ్చిపోతున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో పోలీసుల దాష్టికానికి ఓ నిండు ప్రాణం బలైంది. పోలీసులు మానవ మృగాల్లా వ్యవహరించి లాఠీలతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మర్మాంగాలపై చితకబాదారు. అది కూడా తన భార్య, పిల్లలు చూస్తుండగానే. తండ్రిని కొడుతుంటే అడ్డుగా వచ్చిన పసిబాలుణ్ణి కూడా చితకబాదడంతో సుబ్రహ్మణ్యం తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కేసు వారిపైకొస్తుందని స్వయంగా పోలీసులు, టీడీపీ నాయకులు రాజీకి దిగారు. రామచంద్రపురం మండలం రాయల చెరువు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మద్యం మత్తులో తన ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నాడని జనసేన సానుభూతిపరుడు, టీడీపీ ఎమ్మెల్యే నానికి అనుచరుడైన సంజీవ హరి అనే వ్యక్తి 3 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వెనక ఎమ్మెల్యే నాని ఉండడంతో పోలీసులు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని స్టేషన్కు తీసుకెళ్లి లాఠీలతో చితకబాదారు. ఎంత దారుణంగా కొట్టారంటే మోచెయ్యి, కాళ్లు, మెడపై కొట్టడమే కాకుండా అతని మర్మాంగాలపై లాఠీలతో చితక్కొట్టి నరకం చూపించారు. మరుసటి రోజు మళ్లీ పోలీసులు ఇంటికి వచ్చి స్టేషన్కు రావాలని చెప్పడంతో ముందు రోజు కొట్టిన లాఠీ దెబ్బలు గుర్తుకొచ్చి మళ్లీ కొట్టి చంపేస్తారన్న భయంతో చేసేదేం లేక ఇంట్లోనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మృతిపై వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఒక న్యూసెన్స్ కేసులో పోలీసులు ఇంత దారుణంగా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కొట్టడం వల్లే సుబ్రహ్మణ్యం చనిపోయినట్టు పత్రికలు, టీవీల్లో ప్రసారం కావడంతో అదనపు ఎస్పీ రంగంలోకి దిగారు. తన పోలీసులను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే నాని అండతో స్థానిక టీడీపీ నాయకుల ద్వారా మృతుని కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని బేరం పెట్టారు. పంచాయతీ చేసి 3.5 లక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పించాడు. ఆ డబ్బులు కూడా పోలీసుల నుంచి కాకుండా సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేసిన సంజీవ హరి నుంచి చెల్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఫిర్యాదుదారుడు అంత డబ్బు కట్టలేనని, పోలీసులు కొట్టినందుకు చనిపోతే తానెందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించాడు. అయితే బలవంతంగా కంప్లైనెంట్ జనసేన నేత హరితో ప్రామిసరీ నోటుపై సంతకం పెట్టించారు. ఇదంతా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అదనపు ఎస్పీ, ఎమ్మెల్యే నానిల పాత్ర ఉందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టంలో దెబ్బలు బయటకొస్తాయని గ్రహించిన పోలీసులు ఎవరిపై ఎలాంటి కేసులు లేకుండా రాజీకి దిగారు. మృతుని కుటుంబీకులకు పరిహారం చెల్లించేలా 3.5 లక్షలకు ఫిర్యాదుదారుడు జనసేన నేత హరితో ప్రామిసరీ నోటుపై సంతకం చేయించారు. చేసిన తప్పుకు పోలీసులు రాజీ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిగో పోలీసులు, టీడీపీ నేతలు రాజీ ఎలా చేస్తున్నారో మీరు చూడండి. ఎమ్మెల్సీ కేసు వాళ్ళు వద్దంటున్నారు, మేమే చేస్తున్నాము, వాళ్ళు కాదు. చెప్తారా, అబద్ధాలు చెప్తారా? మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. ఎప్పుడో అయిపోయి ఉండాల్సిన పని కదా. బిళ్ళలకు టచ్ కాకుండా కింద ఒకటి పెట్టు. ఇది 2, 1.5. ఇది 1.5, అది 2. నేను చెప్పేది కదా. పోలీసుల దెబ్బలతో తన సోదరుడు చనిపోయాడని సుబ్రహ్మణ్యం తమ్ముడు ఆరోపిస్తున్నారు. చిన్న విషయాన్ని అంత దారుణంగా తీసుకుని కొట్టడం ఏంటని కన్నీరు మున్నీరయ్యారు. యాజిటీజింగ్ కేసు అది ఇది అని చెప్పి కేసు ఫైల్ చేశారని చెప్పేసి అనేసి ముందు రోజు ఒక హెడ్ కానిస్టేబుల్ సార్ గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చేసి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి బూట్ కాల్తో ఇంటి దగ్గరే కొట్టేసి వెళ్ళారు. ఇంటి దగ్గరే కొట్టేసి వెళ్ళిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున వచ్చి మళ్ళీ ఒక హెడ్ కానిస్టేబుల్ సార్ గారు వచ్చారు.
వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే అతన్ని మా ఎస్ఐ సార్ తీసుకురమ్మంటున్నారు, ఈ మారికి తీసుకొని రండి అని చెప్పారు. సరే సార్ మేము వస్తాం సార్ అని ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం పోరాడాం. ఎస్ఐ సార్ కూడా పెద్ద మనుషులు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వలేదు. అదర్ పర్సన్ ఎవరున్నారో కేసు పెట్టిన అతను కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత వచ్చేసి ఎస్ఐ సార్ గారు ఉండేసి ఒక ఇద్దరు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సార్ గారిని, ఒకసారి మప్పిలో ఉండే వాళ్ళని, అక్కడి నుంచి వచ్చేసి మామూలు నార్మల్ కానిస్టేబుల్ సార్ గారిని ఇద్దరు పంపించేసి 5 మంది సార్ వాళ్ళని పంపించేసి అసలు లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా నా కూతుర్ని మా వదినని అక్కడి నుంచి వెళితే మా అన్నని కూడా తీసుకెళ్లి నేరుగా స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లిన వెంటనే స్టేషన్ లో కనీసం అడుగు కూడా పెట్టలేదు. ఎవరు? మా అన్న. పెట్టగానే ఎస్ఐ సార్ గారు అలాగే లాగి అమాంతం తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా కొట్టిన వెంటనే నా కొడుకు వచ్చేసి సార్ సార్ మా డాడీ సార్ అని వెళ్ళిన వెంటనే అతని మీద కూడా దాడి చేశారు. బయట రిలీజ్ చేసిన తర్వాత మా అన్న ఎవరికి చెప్పుకోలేక, కొట్టిన దెబ్బలు చూపించుకోలేక ఆ మనస్తాపంతో ఇలా జరిగిపోయింది. నా బిడ్డల్ని, నా భార్యని, ఇతర వాళ్ళనంతా స్టేషన్కి నా వల్ల తీసుకొచ్చారని చెప్పని దీనివల్ల, ఆ దృక్పథం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు మా అన్న. దీనివల్ల ఏంట్రా అంటే పోలీసు వాళ్ళు కానీ దీని పరంగా కేసు పెట్టి వీళ్ళంతా దీనికి కారణకర్తలు, దీనికి మాకు రెస్పాన్స్ చెప్పాల్సని ఈ మీడియా తరఫున కోరుకుంటున్నాం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సుబ్రహ్మణ్యం కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులు, ఇటు కూటమి నేతలు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సుబ్రహ్మణ్యం మృతికి కారణమైనటువంటి పోలీసులు ఈరోజు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి జనసేన పార్టీ రామచంద్రాపురం మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిని 3.5 లక్షలు అతను మృతుని కుటుంబానికి ఇచ్చేందుకు ప్రామిసరీ నోట్లపైన బలవంతంగా సంతకాలు చేయించేటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి 3.5 లక్షలకు రాజీ కుదర్చడం, సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇచ్చేందుకు బలవంతంగా ఇటు బాక్రపేట సిఐ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సిఐ సత్యనారాయణతో పాటు మండల రామచంద్రపురం టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిరుమల రెడ్డి, ఇటు హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ బలవంతంగా ఒత్తిడి చేస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రత్యక్షంగా సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి సుబ్రహ్మణ్యం పోలీసులు టార్చర్ చేయడం ద్వారా అతని మర్మాంగాలపైన దాడి చేయడంతో పాటు అతని కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేయడంతో ఆదివారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, అతని బంధువులు వచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతని డెడ్ బాడీని ఇటు తిరుపతి పచ్చికాపల్లం ప్రధాన రహదారి రాయల్ చెరువు గ్రామం వద్ద రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. పోలీసులు పోస్ట్ మార్టంకు తరలిస్తూ రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో భార్య నిర్మల ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు దీన్ని రాజీ కుదురుస్తూ ఈ కేసు లేకుండా ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధాన కారణంగా ఉన్నటువంటి హరి 3.5 లక్షలు సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇచ్చేందుకు ఒక మధ్య మార్గంగా రాజీ కుదిర్చారు. ఈ రాజీలో బాక్రపేట సిఐ సత్యనారాయణతో పాటు ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి రామచంద్రాపురం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిరుమల రెడ్డి, ఇటు హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ దగ్గరుండి ఒప్పించేటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యి యజ్ఞాత్మకి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యం డెడ్ బాడీకి ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అతని పైన ఉన్నటువంటి ఒంటిపైన ఉన్న గాయాలకు ప్రధాన కారణం ఈ యొక్క పోలీసులు చిత్రహింసలకు గురి చేయటమేననేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ యొక్క కేసు ఓవైపు పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలోనే కూటమి నేతలు రాజీ కుదర్చడం, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరితో పాటు తన సుబ్రహ్మణ్యం కుటుంబానికి 3.5 లక్షలు ఇచ్చేందుకు ఒక మధ్య మార్గంగా రాజీ కుదిర్చేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నటువంటి దృశ్యాలు వారన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ప్రామిసరీ నోట్ల పైన ఒక సిఐఏ బలవంతంగా సంతకం పెట్టు నీకేం కాదంటూ చెప్పే మాటలు ఈరోజు ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో వైరల్గా మారి ఈ కేసుకు సంబంధించి ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అనేది ఇప్పుడు వేచి చూడాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.